ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో విద్యను అభ్యసిస్తూ తాము ఎంచుకున్న రంగంలో ఉన్నత స్థానంలో ఉండేందుకు పాఠశాల విద్య పునాది ఇస్తుందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. సమీశ్వరగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దుర్గేష్ విద్యార్థులకు విద్యా కిట్స్ ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి చేతుల మీదుగా 398 మంది విద్యార్థులకు విద్యా కిట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ పాఠశాల దశలోనే విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్యను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తుందన్నారు. ప్రతి పేదవారికి విద్య చేరువ చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ముఖ్యంగా బాలికలు అందరూ తప్పనిసరిగా విద్యా బోధన చేయాలని, ఎట్టి పరిస్థితుల్లో విద్యను వదలకూడదని, వారు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు వెళ్లాలని విద్య ఎంతో ఉపకరిస్తుందన్నారు. అందుకోసం బాలికలకు ప్రత్యేకమైన పాఠశాలలను కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. బాలబాలికలు అందరూ చక్కగా 2 జడలు వేసుకుని సాంప్రదాయబద్ధంగా కనిపించడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని మంత్రి అన్నారు. విద్యార్థులు జీవితంలో ఎదగాలనే ఆలోచనతో స్పష్టమైన అవగాహన కలిగి ఉండడం ఎంతో అవసరమన్నారు. ఎటువంటి సమస్యలు ఉత్పన్నమైన ఆత్మన్యూన్యతకు లోను కాకుండా అపజయాల నుంచి పాఠాలను నేర్చుకోవడం సమర్థవంతంగా ఎదుర్కోవాలన్నారు. గ్రామ సర్పంచ్ దేశబత్తల జ్యోత్స్న, ప్రియాంక, నిడదవోలు ఎంఈఓ కేవి గణేష్, ఎంపీడీఓ జేఏ ఝాన్సీ, పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు విడి దివాకర్, బీజేపీ నాయకులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. క్వాలిఫైడ్ టీచర్లు వస్తారు, వాళ్ళ వల్ల మంచి స్కూల్స్ ఏర్పడతాయి. ఆ స్కూల్స్ లో పిల్లలందరూ బాగా చదువుతారు. దీంతో పాటు ఒక చిన్న ఇబ్బందికరమైన అంశాన్ని కూడా నేను గమనించాను. అదేమిటంటే, ఇందాక మాస్టర్ చెప్తున్నప్పుడు కూడా 3వ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇక్కడ ఉంటుందని 1, 2 స్కూల్ క్లాసులు ఏమో ప్రైమరీ స్కూల్స్ లో పెట్టి 3వ క్లాస్ నుంచి హై స్కూల్లో కలిపేశారు. ఆ కలిపేయడం వల్ల వచ్చే ఇబ్బంది ఏంటంటే, ఉదాహరణకి సమీశ్వరగూడెం తీసుకోండి. ఇక్కడ 3వ క్లాస్ నుంచి ఈ స్కూల్కి చదువుకోవాలి. సాధారణంగా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో 1, 2 క్లాసులు చదివిన తర్వాత ఇదివరకు అయితే 5వ క్లాస్ వరకు కూడా ప్రైమరీ పాఠశాలలో ఉండేది. 5వ క్లాస్ వరకు చదువుకుని అక్కడ ఆ తర్వాత హై స్కూల్కి రావడానికి 6వ క్లాస్ నుంచి వచ్చేవారు. ఇప్పుడు 3వ క్లాస్ నుంచి హై స్కూల్కి దూరంగా ఉన్న స్కూల్కి రావాలంటే చాలా మంది పిల్లలు సాధారణంగా ప్రభుత్వ పాఠశాలకు వచ్చే వాళ్ళలో ఎక్కువ మంది కుటుంబాల వారు ఆర్థిక స్థితిగతులంతా బాగా ఉండేవారు కాదు. అందువల్ల వాళ్ళు ఏం చేస్తారంటే 3వ క్లాసులో జాయిన్ చేసేటప్పుడు దూరంగా ఉన్నటువంటి స్కూల్కి పంపించాలంటే వాళ్ళకి కుదరదు. వాళ్ళ దగ్గర సైకిల్ ఉండదు, లేకపోతే ఆర్థిక వనరులు ఉండవు. అలాంటి బాధ ఉన్నప్పుడు సరే దూరంగా పంపించే బదులు చదువు మార్పించేస్తే చాలు కదా అనేటువంటి ఆలోచనకు వచ్చే ప్రమాదం ఉంది. దీని మీద కూడా నేను మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో యువ నాయకులు, మన ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి లోకేష్ గారికి కూడా చెప్పడం జరిగింది. 117 జీవో అనుకుంటాను అది. ఆ 117 జీవో ప్రకారం స్కూల్ని మెర్జ్ చేసేటువంటి కార్యక్రమం, అంటే ఈ పాఠశాలను తీసుకెళ్లి హై స్కూల్లో మెర్జ్ చేసేయడం వల్ల చాలా మంది విద్యార్థులు భయపడి చదువుకోవడానికి దూరంగా వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. అందువల్ల దీని మీద కూడా పునరాలోచించాలనేటువంటి ఆలోచన కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో ఒక మంచి ఆలోచన చేయడానికి అవకాశం దొరుకుతుందనేటువంటి మాటని తెలియజేసుకుంటూ, అందువల్లనే ఇవాళ ఎంఈఓ గారు చెప్పినటువంటి మాట ప్రకారం ప్రభుత్వ పాఠశాలలో కనీస సౌకర్యాలు, అందులోనూ ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి ఆడపిల్లలకి ప్రత్యేక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఆ విషయంలో తప్పనిసరిగా మేము కూడా దృష్టి పెడతాం. దాంతోపాటు ఇవాళ ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వితరణశీలత్వం ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో 4 రూపాయలు మనం ఖర్చు పెట్టగలం అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పెద్దలను కూడా ఒక పిలుపిస్తున్నాం. మీరు ఎలాంటి పాఠశాలలను దత్తత తీసుకున్నటువంటి పాఠశాలల్లో స్కూల్ బిల్డింగ్, క్లాస్ రూములు ఇవి ప్రభుత్వం చేస్తుంది. కానీ ఈ టాయిలెట్స్ కానీ ఇతరత్ర సౌకర్యాలు కల్పించే విషయంలో సమాజంలో ఉన్నటువంటి వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, 4 రూపాయలు సంపాదించే వాళ్ళు కొంచెం ముందుకొచ్చి అలాంటి సౌకర్యాలు కల్పిస్తే మన పాఠశాలలు బాగా జరుగుతాయి.